హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బి యూపీఎస్సీ. ఇవాళ మనం పీజీపీఎస్సీ కండక్ట్ చేసే డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సిలబస్లోంచి ఒక టాపిక్ చేయబోతున్నాం. అదే ఆర్టీ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది పేపర్ 2లో పార్ట్ ఏ బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపిక్. అయితే ఎలాంటి డీటెయిల్ మిస్ అవ్వకుండా దీని బేర్ యాక్ట్ అనేది చదువుదాం, సో దట్ వీ కెన్ హ్యావ్ ది హైయెస్ట్ యాక్యురసీ. నౌ ఈ యాక్ట్ టైటిల్ ఏంటంటే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఫ్రీ అండ్ కంపల్సరీ. ఈ యాక్ట్ 2009లో బేర్ యాక్ట్గా బయటకు వచ్చిందనమాట. సో వాట్ డస్ ది చాప్టర్ సే? ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ప్రిలిమినరీ చాప్టర్. there are total 7 chapters in this and there are 34 sections. దాంట్లో ఫస్ట్ ఏం చెప్తుందంటే దిస్ వుడ్ బి కాల్డ్ as రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. దిస్ వుడ్ బి ఎక్స్టెండింగ్ హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నారు. కానీ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019 తర్వాత ఇట్ ఇస్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా. They also told that we have to take into consideration ఆర్టికల్స్ 29 and 30. ఇవైతే మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కొన్ని ప్రొవిజన్స్ ఇస్తాయో దానికి తగ్గట్టు కూడా ఈ లా ఉండాలి. అండ్ దిస్ లా అంటే ఈ యాక్ట్ షెల్ నాట్ బి అప్లైడ్, అంటే నథింగ్ కంటైన్డ్ ఇన్ ది యాక్ట్ షెల్ బి అప్లైడ్ టు మద్రాసాస్, వేదిక్ పాఠశాలాస్ అండ్ educational institutions primarily imparting religious instruction. సో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్స్కి ఈ యాక్ట్ అంతలా అప్లై అవ్వదు. నెక్స్ట్ డెఫినేషన్స్ ఇచ్చాడు. ఈ డెఫినేషన్స్లో మనం ఏటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే, ఒకటి, చైల్డ్ మీన్స్ మేల్ ఆర్ ఫీమేల్ చైల్డ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 6 to 14 years. ఈ యాక్ట్ నార్మల్గా అప్లికబుల్ టు 6 to 14 years. ఇంకా ఈ యాక్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, చిల్డ్రన్ బిలాంగింగ్ టు డిసడ్వాంటేజెస్ సెక్షన్స్ కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నారు. డిసడ్వాంటేజ్ సెక్షన్ అంటే ఏంటి? సోషల్, కల్చరల్, ఎకనామికల్, జాగ్రఫికల్, లింగ్విస్టిక్, జెండర్ అండ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ చైల్డ్ విత్ డిసబిలిటీ. చైల్డ్ విత్ డిసబిలిటీని డిఫైన్ ఎక్కడ చేశారు? బేసిక్గా ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ ఆఫ్ 1995. కానీ ఇప్పుడు ఈ యాక్ట్ని రిపీల్ చేసి కొత్త యాక్ట్ ఏదైతే వచ్చిందో 2016లో దాంట్లో ఉన్న డెఫినేషన్ని ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాం. ఈ యాక్ట్ ప్రకారం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే 1st to 8th class. అండ్ దిస్ యాక్ట్ విల్ ఆల్సో టెల్ దట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేది చైల్డ్ రైట్స్కి ప్రొటెక్ట్ చేస్తూ హెల్ప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటేంటి, స్కూల్ అంటే ఏంటి? ఈ డెఫినేషన్ బాగా చూసుకోవాలి, ఎందుకంటే దిస్ ఈజ్ యూస్డ్ సో మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద యాక్ట్. ఫస్ట్ వన్, ఒక స్కూల్ ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్, ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై అప్రాప్రియేట్ గవర్నమెంట్, అలాంటి స్కూల్స్ ఉంటాయి. ఇంకొన్ని స్కూల్స్ ఉంటాయి ఫర్ విచ్ గవర్నమెంట్ కొంచెం డబ్బులు ఇస్తుంది అనమాట, వాటిని ఎయిడెడ్ స్కూల్స్ అంటారు. స్కూల్స్ బిలాంగింగ్ టు స్పెసిఫిక్ కేటగిరీ అంటే కేంద్రీయ విద్యాలయాస్, సైనిక్ స్కూల్స్, ఇవి స్పెషల్గా ఒక కేటగిరీ చేసి పెట్టిన స్కూల్స్. అన్ఎయిడెడ్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ దానికి ఏం ఫండింగ్ చేయట్లేదు, ఆర్ డైరెక్ట్గా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, ఇట్స్ జస్ట్ అండర్ ఇట్స్ గవర్నెన్స్ అండ్ జ్యూరిస్డిక్షన్ అన్నమాట. ఓకే, దాంతోపాటు పైన చూసినట్టు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎలాగో చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలో, అలాగే స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా ఉంటుంది. సెకండ్ చాప్టర్ ఏం చెప్తుందంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో దీన్ని బట్టి దీంట్లో ఏం చెప్తానంటే నో చైల్డ్ షెల్ బి లయబుల్ టు పే ఎనీ కైండ్ ఆఫ్ ఫీ ఆర్ ఛార్జెస్. సో ఫీ పే చేయాలని ఏమీ లేదన్నమాట. నెక్స్ట్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ చిల్డ్రన్ నాట్ అడ్మిటెడ్ టు ఆర్ who have not completed elementary education.
ఇలాంటి కేసెస్ ఉండొచ్చు. 6 to 14 ఇయర్స్ అనుకున్నాం కదా. కొన్ని కేసెస్ ఏంటంటే ఆ చైల్డ్ 8 ఇయర్స్ 9 ఇయర్స్ వచ్చేసి ఉంటుంది, కానీ ఇప్పుడు వరకు తనకు అసలు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది దొరకుండదు. అలాంటి కేసెస్లో ఏం చేయాలంటే తన ఏజ్ ప్రకారం ఇఫ్ హీస్ 10 ఇయర్స్ 5th క్లాస్లో వేసేస్తారు. వేసేసి ఏవైతే క్లాసెస్ తను మిస్ అయ్యాడో ముందు క్లాసెస్, తన క్లాసెస్ మిస్ అవ్వడం వల్ల హీ వుడ్ బి స్లో ఇన్ లెర్నింగ్. సో దానికోసం రెమీడియల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. సో హీ వుడ్ బి రిసీవింగ్ స్పెషల్ ట్రైనింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈవెన్ ఆఫ్టర్ 14 ఇయర్స్. ఓన్లీ బికాస్ తిను స్లోగా నేర్చుకుంటున్నాడు కాబట్టి తిని సడన్గా తీసుకెళ్ళి 5th క్లాస్లో వేసేసినప్పుడు నేర్చుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు. లేనప్పుడు తనకి స్పెషల్ రెమీడియల్ క్లాసెస్ అలాగ చేసినప్పుడు 14 ఇయర్స్ లోపల ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవ్వకపోవచ్చు. అలాంటి వాటికి ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది బియాండ్ 14 ఇయర్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టు అదర్ స్కూల్. ఒకవేళ ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 6 to 14 ఇయర్స్ ఆ స్కూల్ ఇవ్వలేకపోతుంది అంటే ఇమీడియట్గా ఎలాంటి డిలే లేకుండా టీసీ అనేది అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి దొరికేలా చూడాలి. దీంతో పాటు చాప్టర్ 3లో ఇంపార్టెంట్ ఏంటి, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ది అప్రాప్రియేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీ టు ఎస్టాబ్లిష్ స్కూల్. వీళ్ళు ఏం చెప్తారంటే నైబర్హుడ్లో దగ్గరలో స్కూల్ ఉండాలి. ప్రైమరీ స్కూల్ అంటే 1 kilometer రేడియస్లో ఉండాలి. అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 3 kilometers రేడియస్లో ఉండాలన్నమాట. ఈ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది స్టేట్ ఇంకా సెంటర్ షేర్ చేసుకోవాలి. ఒకవేళ సెంటర్ ఇవ్వకపోతే స్టేట్ నా రెస్పాన్సిబిలిటీ కాదు అని వదిలేయకూడదు. ప్రోయాక్టివ్గా ఫండ్స్ ఎక్కడైతే ల్యాప్స్ అవుతున్నాయో అక్కడ స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఫిల్ ఇట్. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్కి ఆర్టికల్ 280 కింద ఫైనాన్స్ కమిషన్లో ఎడ్యుకేషన్ కోసం అలొకేషన్ ఆఫ్ మనీ ఆర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్కి అయ్యే ఛార్జెస్ని పెట్టమని చెప్పచ్చు. దాంతోపాటు ఏంటంటే అప్రాప్రియేట్ గవర్నమెంట్ అంటే అక్కడున్న గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీస్ కూడా ఈ చాప్టర్ 3లో ఇచ్చారు. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పెషల్ ట్రైనింగ్, అండ్ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకి స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం, ఇవన్నీ అప్రాప్రియేట్ నేషనల్ గవర్నమెంట్ చూసుకోవాలి ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. సేమ్ డ్యూటీస్ లోకల్ అథారిటీకి కూడా ఉంటాయి. సో డ్యూటీస్ ఆఫ్ అప్రాప్రియేట్ గవర్నమెంట్, డ్యూటీస్ ఆఫ్ టీచర్స్, డ్యూటీస్ ఆఫ్ లోకల్ అథారిటీ అనేది చాప్టర్ 3లో ఇచ్చారు. నెక్స్ట్ ఈ లోకల్ అథారిటీ అనేది షుడ్ మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ చిల్డ్రన్ అప్ టు ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ రిసైడింగ్ విత్ ఇన్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ ఇన్ సచ్ మేనర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. లోకల్ అథారిటీ ఐడెంటిఫై చేయాలి ఎవరెవరు స్టూడెంట్స్ చిల్డ్రన్ ఉన్నారు ఆ ఏజ్కి అని. తర్వాత దే షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ ది అడ్మిషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ది మైగ్రెంట్ ఫ్యామిలీస్. అయితే డ్యూటీస్ ఆఫ్ టీచర్స్ గవర్నమెంట్ లోకల్ అథారిటీయే కాకుండా ఇది డ్యూటీ ఆఫ్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్ కూడా ఇస్తుంది అనమాట. అందరు పేరెంట్స్ వాళ్ళ చైల్డ్ని స్కూల్లో వేయాలి అన్నది ట్రై చేయాలి. అలాగే అప్రాప్రియేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ 6 years. నెక్స్ట్ చాప్టర్ 4లో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్కూల్స్ అండ్ టీచర్స్. పైన డ్యూటీస్ ఇచ్చారు, కింద ఇట్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్కూల్స్ అండ్ టీచర్స్. సో దీంట్లో ఏంటంటే యాజ్ వి ఆల్ నో స్పెసిఫైడ్ ఇన్ సబ్ క్లాస్ 2 ఆఫ్ ఎన్ ఆఫ్ సెక్షన్ 2 అంటే ఇది ఎయిడెడ్ స్కూల్స్ అనమాట. ఎలాగో ఫుల్లీ ఓన్డ్ స్కూల్స్లో గవర్నమెంట్ ఫుల్గా ఓన్ చేసే స్కూల్స్లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తారు. అలా కాకుండా గవర్నమెంట్ ఎయిడ్ చేసే స్కూల్స్లో కూడా, గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తున్న స్కూల్స్లో కూడా దేర్ షుడ్ బి మినిమం 25% రిజర్వేషన్ ఫర్ దిస్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. అలాగే 4 and 5 అంటే స్పెషల్ కేటగిరీ స్కూల్స్, అన్ఎయిడెడ్ స్కూల్స్లో కూడా
ఈ 25% అనేది అప్లై అవుతుంది. హవెవర్ ఈ అన్ఎయిడెడ్ స్కూల్స్లో ఏం జరుగుతుందంటే ఆ స్టూడెంట్ మీద పెట్టే ఖర్చు గవర్నమెంట్ రియంబర్స్ చేస్తుంది అనమాట. సో అదే చెప్తున్నాడు, షెల్ బి రియంబర్స్ సో incurred by it to the extent of per child expenditure అనేది ఇచ్చేస్తుంది. నెక్స్ట్, నో క్యాపిటేషన్ ఫీ అండ్ స్క్రీనింగ్ ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్. అడ్మిషన్ అవ్వడానికి క్యాపిటేషన్ ఫీ అంటే ఇనీషియల్ ఫీ కట్టడం అనేది లేదు. స్క్రీనింగ్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి వాళ్ళని తీసుకోవాలన్నది కూడా లేదు. ఒకవేళ వీళ్ళు ఇనీషియల్ ఫీ తీసుకుంటే వీళ్ళు 10 times ఎంత తీసుకుంటారో 10 times ఫైన్ కట్టాల్సి వస్తుంది. దాంతోపాటు ఏం చేస్తారంటే స్క్రీనింగ్ ప్రొసీజర్ లాంటివి ఏమైనా పెడితే 25,000 వరకు ఫైన్ కట్టాల్సి వస్తుంది ఫస్ట్ టైం దొరికితే. సెకండ్ టైం దొరికితే అప్ టు 50,000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఫర్ అడ్మిషన్. ఇది దేని మీద బేస్డ్ అవుద్ది అంటే బర్త్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వస్తుంది కదా, బర్త్స్, డెత్స్ అండ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1886 ప్రకారం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నో చైల్డ్ షెల్ బి డినైడ్ అడ్మిషన్ ఇన్ స్కూల్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఏజ్ ప్రూఫ్. ఒకవేళ ఆ చైల్డ్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా యూ కాంట్ సే నువ్వు స్కూల్ జాయిన్ అవ్వకూడదని. ఆ సర్టిఫికేట్ ప్రూఫ్ లేకపోయినా కూడా వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ హోల్డింగ్ బ్యాక్ అండ్ ఎక్స్పల్షన్. దీని అర్థం ఏంటంటే వాళ్ళు 14 years వచ్చేంత వరకు ఫెయిల్ చేయడానికి ఉండదు అనమాట. ఆ కిడ్నీ హోల్డ్ బ్యాక్ చేయకూడదు, అలాగని స్కూల్ నుంచి బయటకు సస్పెండ్ చేయడాలు అలాంటివి చేయడానికి ఉండదు. కానీ ఈ యాక్ట్కి అమెండ్మెంట్ అయినప్పుడు 2019లో ఏం చెప్పారంటే క్లాసెస్ 5 అండ్ క్లాసెస్ 8లో ఎగ్జామ్ పెడితే బెటర్. రిటెన్షన్ ఒకవేళ పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి, ఫెయిల్ అయితే అదే క్లాస్లో ఉండాలి అని చెప్పి తీసుకొచ్చారు. ఎందుకంటే ఏసర్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గాన్ డౌన్. సో ఎగ్జామ్స్ ఎలాగో అంత స్ట్రిక్ట్గా అవ్వట్లేదు, ఒకవేళ ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతామన్న ధీమాతో సరిగ్గా క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి దానికి 2019లో చేంజెస్ చేశారు. నెక్స్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ harassment to the child. So there should be no physical punishment and mental harassment. No school to be established without obtaining certificate of recognition. Certificate of recognition లేకుండా ఏ స్కూల్ పెట్టకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే పర్మిషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరైతే ఎనీ పర్సన్ who establishes or runs a school without obtaining certificate of recognition or continues to run school after withdrawal of recognition shall be liable to fine which may extend to 1 lakh. దాని తర్వాత ఒకవేళ అప్పుడు చెప్పినా కూడా వినకపోతే అది స్కూల్ నడిపిన ప్రతి 1 day ఎక్స్ట్రాకి 10,000 కట్టాల్సి వస్తుంది అనమాట. సో ఏం చెప్తున్నారంటే సర్టిఫికెట్ ఉంటేనే స్కూల్ నడపాలి, సర్టిఫికెట్ లేకపోతే స్కూల్ నడపకూడదు. ఒకవేళ ఎవరైనా అలా నడుపుతుంటే ఎవరైనా వచ్చి నోటీస్ ఇస్తే ఇమీడియట్గా క్లోజ్ చేసేయాలి. దాంతోపాటు ముందు ఎప్పుడైనా సర్టిఫికెట్ ఇచ్చి తర్వాత విత్డ్రా చేసేసుకుంటే ఆ అథారిటీ సేయింగ్ దట్ స్కూల్ స్టాండర్డ్స్లో లేవని, ఆ విత్డ్రాల్ తర్వాత కూడా నడిపితే అప్పుడు ఎవ్రీ డేకి 10,000 ఫైన్ పడుతుంది అనమాట. నెక్స్ట్, దీనికి నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి స్కూల్కి. ఒకవేళ స్కూల్కి రికగ్నిషన్ వచ్చేసినా కూడా ఆ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ రేంజ్లో ఆ స్కూల్ లేకపోతే వాళ్ళకి 3 years పీరియడ్ టైం ఇస్తారు ఆ స్టాండర్డ్స్ని మీట్ అవ్వడానికి. మీట్ అయితే వెల్ అండ్ గుడ్, మీట్ అవ్వకపోతే దీన్ని విత్డ్రా చేసేసుకుంటారు. నెక్స్ట్, పవర్ టు అమెండ్ స్కెడ్యూల్. ఈ యాక్ట్కి ఒక స్కెడ్యూల్ ఉంది, దాన్ని అమెండ్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. నెక్స్ట్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉండాలి అంటారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఏంటంటే
ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది లోకల్ అథారిటీ, పేరెంట్స్, గార్డియన్స్ ఆఫ్ ది చిల్డ్రన్ అందరు కలిసి ఫామ్ చేసేది ఈ స్కూల్ మేనేజ్మెంట్ అథారిటీ. అయితే దీంట్లో అట్లీస్ట్ 3/4 మెంబర్స్ అంటే 75% ఆఫ్ ది మెంబర్స్ ఫ్రమ్ ద కమిటీ షుడ్ బి పేరెంట్స్ ఆర్ గార్డియన్స్. నెక్స్ట్ ఏంటంటే there should be proportionate representation for the parents or guardians of the children belonging to the disadvantaged or weaker section. అలాగే 50% మెంబర్స్ అనేవాళ్ళు ఉమెన్ అయి ఉండాలి. సో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కాన్సెప్ట్ ఏంటంటే డెమోక్రసీ తీసుకురావడానికి. మనకి సొసైటీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. పేరెంట్స్ అండ్ గార్డియన్స్ విల్ ఆల్సో బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఉంటే దే కెన్ ఆస్క్ ద స్కూల్ టు డూ సో అండ్ సో వర్క్, ఆర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కన్వే చేసి దే కెన్ బ్రింగ్ అవుట్ సొల్యూషన్. సో ఇది డెమోక్రసీని కూడా బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనమాట. సో స్కూల్ మేనేజ్మెంట్ షెల్ పర్ఫార్మ్ ఏమేం ఫంక్షన్స్: మానిటరింగ్ ది వర్కింగ్ ఆఫ్ స్కూల్, ప్రిపేర్ అండ్ రికమెండ్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, monitor the utilization of grants received from the appropriate government or local authority, perform such other functions as may be prescribed. దీంతో పాటు ఏంటంటే ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ అన్ని స్కూల్స్లోని సేమ్ ఫంక్షన్స్ చేయవు. సో బేసిక్గా ఎక్సెప్ట్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ది స్కూల్స్ విచ్ ఆర్ ఎయిడెడ్, అంటే సబ్సెక్షన్ 2లో క్లాస్ 2లో ఉన్నది అదే కదా, ఎయిడెడ్ స్కూల్స్. వీటిల్లో కొన్ని స్కూల్స్లో అది ఓన్లీ అడ్వైజరీగాని మాత్రమే పనిచేయగలరు. మిగతా మెజారిటీ స్కూల్స్లో ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్లా కూడా పనిచేయగలరు అని చెప్తున్నారు. నెక్స్ట్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది రెడీ చేయాలి. క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ టీచర్స్. ఇది యూజువల్గా ఎవరు పెడతారు? డిఫైనింగ్ అకాడమిక్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఆ స్టేట్కి కానీ, ఒకవేళ సెంట్రల్ స్కూల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ చేయాల్సిన పని. దీంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్స్ ఏంటేంటి రాసి పెడతారు. ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు చేయొచ్చు. బట్ దేర్ మే బి ఇన్స్టెన్సెస్ ఎక్కడైతే ఆ స్టేట్ వాళ్ళకి, ఆ టీచర్స్కి ఆ రేంజ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇవ్వలేకపోవడం, ఆర్ సరైన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి లేకపోవడం, టీచర్ ట్రైనింగ్ అవి లేకపోవడం, అవి అన్నీ ఉంటే టీచర్కి ఒక 5 years వరకు రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఈ లోపల స్కిల్స్ నేర్చుకుని రావాలి. నెక్స్ట్ ఈ యాక్ట్ కమెన్స్ అయినప్పుడు కూడా ఇది అప్లికబుల్ అని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ టీచర్స్ అండ్ రిడ్రెసల్ ఆఫ్ ది గ్రీవియన్సెస్. టీచర్స్ రెగ్యులర్ అండ్ పంక్చువల్గా ఉండాలి. కండక్ట్ అండ్ కంప్లీట్ ది కరిక్యులం, స్పెసిఫైడ్ టైంలో కంప్లీట్ చేయాలి. చైల్డ్ లెర్నింగ్ ఎబిలిటీని దే హ్యావ్ టు అసెస్. రెగ్యులర్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరగాలి. పీపుల్ టు టీచర్ రేషియో. సో వితిన్ 3 years ఏం చేద్దాం అనుకున్నారంటే 30:1 ఫర్ ప్రైమరీ స్కూల్స్, అంటే 30 స్టూడెంట్స్ ఉంటే అట్లీస్ట్ 30 స్టూడెంట్స్కి 1 టీచర్ ఉండాలి. అలాగే 35 స్టూడెంట్స్కి 1 టీచర్ ఉండాలి అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో. అండ్ ఎనీ టీచర్ హూ ఇస్ డిప్లాయిడ్ వాళ్ళని ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే వాడాలి అండ్ నాన్ ఎడ్యుకేషనల్ పర్పస్కి వాడకూడదు. ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీనికి. ఎక్సెప్షన్స్ ఏంటి ఏంటంటే డిజాస్టర్ వచ్చినప్పుడు రిలీఫ్ కోసం, ఎలక్షన్స్ టైంలో అండ్ ఆల్సో సెన్సస్ టైంలో. సో ఫిల్లింగ్ అప్ ది వేకెన్సీస్ అనేది కంపల్సరీ జరగాలి. ఒకవేళ స్కూల్లో 100 టీచర్స్ కావాలంటే నాట్ మోర్ దెన్ 10 వేకెంట్ ఉండాలి. అంటే 100లో 10% కన్నా ఎక్కువ వేకెన్సీ ఉండకూడదు. సో గుడ్ పీపుల్ టీచర్ రేషియో మెయింటైన్ అవుతుంది. అలాగే ప్రొహిబిషన్ ఇక్కడ రాసే నాట్ ఎక్సీడింగ్ ఎనీ 10% వేకెన్సీ అనేది మొత్తం స్ట్రెంత్లో. నెక్స్ట్ 27 ప్రొహిబిషన్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ టీచర్స్ ఫర్ ఎడ్యుకేషనల్, నాన్ ఎడ్యుకేషనల్ పర్పసెస్
అది ఇందాక చెప్పినట్టు సెన్సెస్ ఒకటి, డిజాస్టర్ రిలీఫ్, ఇంకా ఎలక్షన్స్కి తప్ప టీచర్స్ని ఎనీ నాన్ ఎడ్యుకేషనల్ పర్పస్కి వాళ్ళని అపాయింట్ చేయకూడదు. అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ప్రైవేట్ ట్యూషన్ బై ద టీచర్. చాప్టర్ 5లో ఏం చెప్తాడు? కరికులం అండ్ ఇవాల్యుయేషన్ ప్రొసీజర్, అకాడమిక్ అథారిటీ ఇస్తుంది, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి తగ్గట్టు ఉండాలి, చైల్డ్ ఓవరాల్ డెవలప్మెంట్ని చూసుకోవాలి, చైల్డ్స్ నాలెడ్జ్ అండ్ పొటెన్షియల్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బయటకు వచ్చేలా చూసుకోవాలి, ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ని చూసుకోవాలి. ఈ కరికులం ఏదైతే ఉందో చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ చైల్డ్ సెంటర్డ్ అయి ఉండాలి. మదర్ లాంగ్వేజ్, చైల్డ్స్ మదర్ లాంగ్వేజ్లో చదవడానికి కూడా ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అలాగే కాంప్రహెన్సివ్ అండ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్, అంటే ఒక్కరోజు ఎగ్జామ్తో డిసైడ్ చేయకూడదు, పీరియాడికల్ ఇంటర్వెల్ టెస్ట్ పెడుతూ వాళ్ళని డిసైడ్ చేయాలి, వాళ్ళ గ్రేడ్ చేయాలి, వాళ్ళ కెపాసిటీస్ని. ఎగ్జామ్ అండ్ కంప్లీషన్ సర్టిఫికెట్. సో ఎనీ బోర్డ్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అది ఇందాక చెప్పినట్టు 14 years వచ్చే వరకు ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్ ఉండదు. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడైతే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళకి ఒక సర్టిఫికెట్ అనేది అవార్డ్ చేయాలి. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్. ఇది మనం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ రైట్ యాక్ట్ 2005 నుంచి చూస్తే ఏవైతే నేషనల్ అండ్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఉన్నాయో వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఎగ్జామింగ్ అండ్ రివ్యూయింగ్ ది సేఫ్ గార్డ్స్ ఫర్ రైట్స్ ప్రొవైడెడ్ బై ఆర్ అండర్ దిస్ యాక్ట్స్. అలాగే దీంట్లో ఏం చెప్తున్నాడంటే where the state commission for protection of child rights has not been constituted in the state, the appropriate government may for the purpose of performing the functions subjected in the clause. ఒకవేళ లేకపోతే స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఆ లోకల్ అథారిటీ కానీ ఆ అప్రోప్రియేట్ గవర్నమెంట్ కానీ ఆ బాధ్యతల్ని తీసుకుంటుంది. రిడ్రెసల్ ఆఫ్ గ్రీవియన్సెస్ అంటే ఒకవేళ పైన చెప్పినవి అంటే చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పారు, ఒకవేళ జరగకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఫస్ట్ లోకల్ అథారిటీకి వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ని ఫైల్ చేయొచ్చు. ఆ లోకల్ అథారిటీ కంప్లైంట్ని తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి డెసిషన్ అనేది వితిన్ అ పీరియడ్ ఆఫ్ 3 monthsలో ఇచ్చేయాలన్నమాట. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ జరగాలి టు అడ్వైజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్కి అడ్వైజ్ చేయడానికి. ఈ రెండు కౌన్సిల్స్లోని నాట్ మోర్ దెన్ 15 members ఉండాలి, కానీ అంటే 15 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉండకూడదు. అండ్ దీంట్లో ఏంటంటే మెంబర్స్ షుడ్ బి హ్యావింగ్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. This is the class. Miscellaneous. Chapter 7. Power to issue directions. Central government, state government కి ఇవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ లోకల్ అథారిటీకి ఇవ్వచ్చు, లోకల్ అథారిటీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి ఇవ్వచ్చు. ఈ హైరార్కీ అనేది ఫాలో అవ్వచ్చు. దాని తర్వాత ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ప్రొటెక్షన్ ఆఫ్ యాక్షన్ టేకన్ అండ్ గుడ్ ఫెయిత్, అండ్ పవర్ ఆఫ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ టు మేక్ లాస్. These are the things in the 7 chapters which are important for the exam. Schedules కూడా చూసుకుందాం so that facts అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1st to 5th క్లాస్ అయితే 60 members స్టూడెంట్స్ ఉంటే 2 teachers వరకు ఉండాలి. అందుకే ఇందాక 30:1 అని అనుకున్నాం. 61 నుంచి 90 అయితే 3, 91 నుంచి 120 అయితే 4, అలా 200 above ఉంటే ఎట్ మ్యాక్స్ 40 కన్నా ఎక్కువ, అంటే 40 స్టూడెంట్స్కి 1 టీచర్ అన్నట్టు. ఇఫ్ మొత్తం స్కూల్లో 200 కన్నా ఎక్కువ చిల్డ్రన్ ఉంటే. 6th to 8th క్లాస్లో ఏంటంటే అట్లీస్ట్ 1 టీచర్ ఉండాలి ఫర్ సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ లాంగ్వేజ్. 35 స్టూడెంట్స్కి అట్లీస్ట్ 1 టీచర్ ఉండాలి. అలాగే పార్ట్ టైమ్గా ఆర్ ఫుల్ టైమ్ ఆర్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్ ఉండాలి. వర్క్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉండాలి. బిల్డింగ్స్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లీస్ట్ 1 classroom ఫర్ ఎవ్రీ టీచర్ అండ్ ఆఫీస్ కమ్ స్టోర్.
నెక్స్ట్ బ్యారియర్ ఫ్రీ యాక్సెస్, ఇది ఎస్పెషల్లీ ఫర్ ది డిసేబుల్డ్. Separate toilets for boys and girls, safe and adequate drinking water facility to all the children. సో మినిమం నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఏంటి అకాడమిక్ ఇయర్లో? సో 200 వర్కింగ్ డేస్ ఉండాలి ఫస్ట్ టు 5th క్లాస్ వాళ్ళకి. అలాగే 220 వర్కింగ్ డేస్ ఫర్ 6th to 8th క్లాస్. 800 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ పర్ అకాడమిక్ ఇయర్ టు 1st to 5th క్లాస్. అలాగే 1000 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఫర్ 6th to 8th క్లాస్. టీచర్స్కి మినిమం 45 టీచింగ్ ఇంక్లూడింగ్ ప్రిపరేషన్ అవర్స్ అనేవి ఉండాలన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టీఈ యాక్ట్. మనం దీంట్లో ఎడ్యుకేషనల్ పర్స్పెక్టివ్, పాలసీ పర్స్పెక్టివ్, కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ని మనం అర్థం చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.